వచ్చి మరణించినటువంటి యేసు పాదం గారి కోసం ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన చేసినటువంటి పుణ్యక్రియలు పాపపు క్రియలు ఒకవేళ గనక సమానంగా ఉన్నట్లయితే మన ప్రార్థన ద్వారా ఇంకా ఎక్కువ కొంచెం పుణ్యముకు చేర్చివేసి ఆయన యొక్క కార్యములన్నీ కూడా పరలోక రాజ్యంలో అడిగినటువంటి గొప్పనేటువంటి మరి భాగ్యాన్ని దేవదూతలతో సన్మానసులతో పునీతులతో దేవుడు స్తుతించేటువంటి ఆ భాగ్యాన్ని పొందే విధంగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఏకకంఠంగా కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ఈ రోజున మరి ఆయన ఆత్మ నిమిత్తమై ఈ పెద్దకాలంలో నిర్మిస్తూ ఉండగా మరి ఆయన జ్ఞాపకార్థమే మనం అందరం కూడా ప్రార్థన చేస్తూ ఉండగా ఆ కృపగల దేవుని దయగల ప్రభుని యొక్క వాక్యము ద్వారా దేవుడు నడిపించి ఉన్నాడు. మరి ఆయన ఆత్మ నిత్యశాంతం జరిగేటువంటి విధముగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. కృపగల దేవ దయగల ప్రభువా ప్రేమగల సర్వేశ్వర నీకే వేలాది స్తుతి స్తోత్రములు ప్రభువా. ఇదిగో ప్రభువా ఈ రోజున పరిశుద్ధ వాక్యంలో నీవు పలికి ఉన్నావు ప్రభువా. దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు నడిపించి ఉన్నావు ప్రభువా. ఇదిగో నేనే పునరుత్థానము జీవమును, నన్ను విశ్వసించి వాడు మరణించిన సరే జీవిస్తాను, జీవం ఉండగా నన్ను విశ్వసించి ప్రతి వారు కూడా ఎన్నటికి మరణం చవిచూడని దేవుని యొక్క వాక్యంలో నడిపిస్తూ కూడా ఆ రీతిగా ప్రభువా విశ్వాసం ఉంచు ప్రతి బిడ్డ కూడా రక్షింపబడతారు, విశ్వాసం ఉంచు ప్రతి బిడ్డ కూడా కాపాడబడతారు, విశ్వాసం ఉంచి ప్రతి బిడ్డ కూడా నిత్య జీవాన్ని పొందుతూ ఉంటారని చెప్పి నువ్వు పలికి ఉన్నావు ప్రభువా. రీతిగా ఈ రోజున మేము అకాల మరణం పొందినటువంటి ప్రభువా నీ సేవకులు నీ పెట్టినటువంటి కోపూరి యేసు పాదము గారు వారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉండగా అయ్యా ఇదిగో మన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ఆయన కుటుంబాన్ని నీకు చేరవేస్తూ అనుదినము అనిత్యము కూడా ఆయన భార్య ప్రభు ఆయన బిడ్డలు మనవల్ల మనవరాలు కూడా ఇదిగో ప్రభు ఎందుకు విశ్వాసము నమ్మకం ఉంచుతూ ఇదిగో ప్రభువా ప్రార్థన చేసే విధానం బట్టి విధేయించే విధానాన్ని బట్టి ప్రభువా నీకే వేలాది స్తుతి స్తోత్రములు. ఇదిగో ప్రభువా ఈ రోజు మరి ఆయన మరణించి ఇదిగో ప్రభువా మేమందరం కూడా ఆయన జ్ఞాపకార్థమై ఇదిగో ప్రభువా ఈ ప్రార్థన కూడా ఏర్పాటు చేసుకుని ఉండగా ఇదిగో ప్రభు ఆయన ఆత్మను నిత్య విశ్రాంతిని దయచేయండి, ఆయన ఆత్మను పరలోక రాజ్యమును చేర్చుకోమని నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మరి ఆయన పెద్ద దిక్కు లేనటువంటి లోటు ఈ కుటుంబంలో కనిపిస్తూ ఉన్నది. అయ్యా నీవే ఈ కుటుంబంలో ఒక దిక్కుగా ఉండి ప్రభువా ఈ కుటుంబాన్ని నడిపించమని ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన భార్యను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఆ తల్లికి ఓదార్పును తెచ్చేయండి. ఇదిగో ప్రభు ఆయన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, మరి ఓదార్పును తెచ్చేయండి, బంధుమిత్రాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, మరి ఓదార్పును దయచేయమని మేము ఎంతో ప్రార్థన చేస్తున్నాం. ఒక సంఘముగా ఇదిగో ప్రభు నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. మార్తమ్మ మరియమ్మ లాజరు మరణించినటువంటి సమయంలో ఏ విధంగా యూదులందరూ కూడా వచ్చి వారి కుటుంబంలో పరామర్శిస్తూ ఇదిగో ప్రభు వారికి ఓదార్పును ప్రభువా వారు అందిస్తున్నారు. ఆ రీతిగా ఈ కుటుంబం నిమిత్తం వచ్చి ప్రార్థన చేస్తున్నటువంటి వీరి ప్రార్థన ప్రభువా ఈ కుటుంబానికి దీవెనకరముగా, ఈ కుటుంబానికి ఆశీర్వాదకరముగా, ఆయన ఆత్మకు నిత్య జీవమును ప్రసాదించేటువంటి విధముగా నడిపించమని ఈ కుటుంబంలో నీ కాపుదలలో ఉంచుకోమని ఇంకా వస్తున్నటువంటి బంధుమిత్రాదులను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి కుటుంబానికి ప్రభువా వచ్చి మీరు ఇచ్చేటువంటి ఈ చిన్న ఆయన జ్ఞాపకార్థం ఇచ్చేటువంటి ప్రేమ విందును స్వీకరించి ఈ కుటుంబం నిమిత్తమై ఆయన ఆత్మ నిమిత్తమై ప్రార్థన చేసి ఈ కుటుంబాన్ని బలపరిచి ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేసిన వాక్యమును మీరు దయచేయమని క్రీస్తు నామమున ప్రతి వాళ్ళు ప్రార్థిస్తున్నాము తండ్రి.